ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎల్ఐసి బీమా సఖి యోజన. గత ప్రభుత్వంలో మహిళా మంత్రులు కూడా తామేమీ తక్కువ కాదన్నట్లు ప్రవర్తించారు. పంచమూర్తి. ఆ దాడిని ఖండిస్తున్న పోలీసులకు కేటీఆర్ వార్నింగ్. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మనెందుకు చేర్చలేదు కవిత. నన్ను అనగదొక్కేందుకు నా భార్యకు బెదిరింపులు మంచు మనోజ్. మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 70 ఏళ్ల వయసు గల మహిళలకు ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసి ఏజెంట్లుగా నియమించనుంది. ఈ మేరకు మహిళల సాధికారత కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. 2 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే బీమా సఖి యోజనను ప్రధాని మోదీ సోమవారం హర్యానాలో పానీపట్లో ప్రారంభించారు. మహిళలకు ఎదురయ్యే అన్ని ఇబ్బందులను తొలగించి వారి సాధికారులయ్యేలా చేస్తున్నామని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో మన ఆడబిడ్డలు ముందుకెళ్లేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బీమా సఖి యోజనలో చేరేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సోమవారం నుంచే ఎల్ఐసి అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు ఫాములు అందుబాటులో ఉంటాయి. కరోనా లాంటి మహమ్మారి పరిస్థితుల్లోనూ ఆశా వర్కర్లు ధైర్యంగా పనిచేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నిన్న పోలీసుల దాడిలో గాయపడిన ఆశా వర్కర్లను ఉస్మానియా ఆసుపత్రిలో ఇవాళ మంగళవారం కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తమ ఉద్యోగ భద్రత, వేతనాలు పెంచాలని ఆశా వర్కర్లు అడిగారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నిజానికి పోలీస్ వాళ్ళల్లో మగ పోలీస్ వాళ్ళకి హక్కు ఉండదు మహిళల దగ్గరికి రావడానికి. రావడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఇష్టం వచ్చిన విధంగా భౌతికంగా దాడులు చేయడం, ఈడ్చి పారేయడం, వాళ్ళేదో వస్తువులు అన్నట్టుగా తీసి ఈడ్చి వ్యాన్లలో కుక్కడం ఇంకా దుర్మార్గం. ఒక దుశ్శాసన పర్వం కూడా నిన్న మనందరం కూడా చూసినాం. ఒక ఏసీపీ గారు, ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏం దెబ్బతిన్నదో తెలియదు కానీ ఆయనతో పాటు కొంతమంది పోలీసులు నిజంగా దారుణాతి దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది. రేవంత్ రెడ్డి, ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవం? హోంమంత్రిగా నువ్వే ఉన్నావు. నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు, నీ కింద పనిచేసే పోలీసులు ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉంటే 24 గంటలైపోయింది. కనీసం ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నావా? ఇప్పటివరకు ఇంతవరకు కనీసం చెల్లించినావా? కనీసం ఒక మాట మాట్లాడినావా నేను అడుగుతా ఉన్నా. పాపానికి ఈరోజు రహీం బి అనే మహిళను ఇప్పటికి కూడా ఆమె అడ్మిటెడ్ ఉంది. మా సంతోషాను తనను కూడా ఇష్టం వచ్చిన చోట కొట్టడం, వీళ్ళిద్దరినే కాదు వందలాది మంది ఆడబిడ్డల్ని ఈడ్చుకొని గుంజి పారేసి వారి మీద భౌతికంగా దాడి చేసి అత్యంత హేయంగా, అత్యంత దుర్మార్గంగా, అత్యంత కిరాతకంగా ఈ రాష్ట్ర పోలీసులు ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో దీన్ని వదిలిపెట్టాం. ఖచ్చితంగా నిన్న జరిగిన దమనకాండకు మొత్తం ఆధారాలు ఉన్నాయి, వీడియో ఆధారాలు, ఫోటోలు అన్ని ఉన్నాయి. ఇక్కడ ఉన్న మహిళా కమిషన్ పోతాం, ఇక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ కమిషన్ కి పోతాం, అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ కి పోతాం, జాతీయ మహిళా కమిషన్ కాడికి కూడా పోతాం. గత 5 ఏళ్లలో వైసీపీ భూబకాసురులు రాష్ట్రంలో వేలాది ఎకరాలు కబ్జా చేశారని టీడీపీ ఎమ్మెల్సీ శాసనమండలి చీఫ్ విప్ మంచుమర్తి అనురాధ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ భూముల నుండి దేవాదాయ, అసైన్డ్, వక్ఫ్, లిడ్ క్యాంపు భూముల వరకు అన్ని కొట్టేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి 5 నెలల్లో వచ్చిన 1,74,000 ఫిర్యాదుల్లో 68,000 ఫిర్యాదులు భూ కబ్జాలపైనని తెలిపారు. వైసీపీ భూమాఫియాకు హెడ్ జగన్ అయితే సమన్వయకర్తలు సజ్జల, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఏంటిది ఇది? ఎప్పుడూ లేదు, ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూడలేదు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మొన్న నుంచి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి 5వ రోజు. ఈ 5వ రోజుకి ఈ 68,000 అర్జీలే కాకుండా అదనంగా 1102 గ్రామాల్లో రెవెన్యూ సదస్సు జరిగితే కేవలం 1102 గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులకి దాదాపు 20,000 కంప్లైంట్స్ రావడం జరిగింది. వైసీపీ పార్టీకి ఏ మాత్రమైన జవాబుదారీతనం దీని మీద ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. 2019లో గద్దెనెక్కగానే వీళ్ళు చేసిన మొట్టమొదటి పని భూ ఆక్రమణలు. బకాసుర్లాగా తిని అవతల పారేశారు. ప్రజల్ని అమాయకుల్ని చేసి కొట్టి, తిట్టి, గన్నులు చూపించి, కత్తులు చూపించి వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళు ప్రభుత్వ భూములు వదిలిపెట్ల,
అన్నదాతల కండగా వైఎస్ఆర్సీపీ నినాదంతో ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టులను తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు, అధికారులతో కలిసి అంబటి ఈ పోస్టుని ఆవిష్కరించారు. ఆయా జిల్లాల హెడ్ క్వార్టర్స్లో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే వరి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటటువంటి మొదటి కార్యక్రమం. ఎందుకు ఆదుకోవాలి అంటే ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి, ముఖ్యంగా వరి పంట వేసినటువంటి రైతుల పరిస్థితి అతి దారుణంగా ఉంది. ఉదయమే నేను మంగళగిరి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు వెళ్లి, చిర్రావూరు, గుంటిమెడ గ్రామాలు వెళ్లి అక్కడ రాసులుగా పోసినటువంటి ధాన్యాన్ని చూసి అక్కడ రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకొని ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం అకాల వర్షాలు అనేక సందర్భాల్లో వచ్చాయి, వాయుగుండాలు వచ్చాయి. అకాల వర్షాల వలన వరి రైతులు చాలా ఇబ్బంది పడటమే కాకుండా పంట దిగుబడి కూడా చాలా విపరీతంగా తగ్గిపోయింది. కొన్ని చోట్లయితే 20, 25, 30 లోపు మాత్రమే ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఉత్పత్తి పంట సరిగా లేక రైతులు ఇబ్బంది పడుతున్న ఈ దశలో చివరికి గిట్టుబాటు ధర కూడా రానటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కలగజేసిందని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను వెళ్ళిన చోట చెప్పారు, 2 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో మన జిల్లాకు చెందినటువంటి మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రైతుల దగ్గరికి వెళ్లారని, ఆ రైతులు రాసులు చూసి అడిగితే వారు తమ బాధలు చెబితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు ప్రభుత్వమే కొంటుంది, ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటుంది, గిట్టుబాటు ధరించి కొంటుంది, బ్రోకర్లకు మీరు అమ్మవద్దు అని చెప్పటమే కాకుండా జస్ట్ ఫోన్లో హలో అని పెట్టండి, మీ రైతు సమస్య పెట్టండి, నేను తక్షణమే తేల్చేస్తాను, మీకు సహాయంగా ఉంటానని హామీ ఇచ్చినటువంటి మంత్రి గారు నిన్న మొన్న 2 రోజుల నుంచి పాపం రైతులు అనేక సందర్భాల్లో ఫోన్ చేసినా, హాయ్ అని పెట్టినా, ఏం పెట్టినా సమాధానం ఇవ్వటం లేదు అని నెత్తి నోరు కొట్టుకున్నటువంటి సందర్భం. మద్దతు ధరగా ఇవ్వాల్సినటువంటి ధర ఇవ్వలేకపోతున్నారు. అది ఎంతంటే 75 కేజీలకు సంబంధించి 1725 రూపాయలు. ఈ ధరకు కొన్నటువంటి సందర్భమే లేదని మనవి చేస్తున్నా. మరొక అంశం ఏమిటంటే ప్రభుత్వం కొనడంలా దళారులు వచ్చేశారు, మిల్లర్లు వచ్చేశారు. దీనిలో తేమ శాతం ఎక్కువగా ఉంది, 1300కి ఇవ్వండి, 1350కి ఇవ్వండి అని బేరమాడి గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతు అమ్ముకోవాల్సి వస్తుంది. నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు. రోడ్డు మీద ఆరబోసుకున్నటువంటి దృశ్యాలు మేము చూసాం. మళ్ళా టీవీలో వార్తలు, అక్కడ ఇక్కడ వార్తలు చూస్తే మళ్ళా వాయుగుండం వచ్చింది, రాత్రికి వర్షం పడుతుంది అనేటువంటి భయంతో ఎంతకో కొంతకు అమ్ముకొని బయటకు రావాలనేటువంటి ఉద్దేశంతో రైతాంగాన్ని ఇవాళ ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం. రైతులు అంటే ఇక్కడ నేను ఏదో గొప్పగా చెప్పుకోవటం కాదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ కి మించే కొన్న సందర్భాలు ఉన్నాయి తప్ప తక్కువలో కొన్న సందర్భాలు లేవు. ఇక్కడ మించి కొంటాం సంగతి దేవుడు. ఇక తనను అనగదొక్కేందుకే తన భార్యకు బెదిరింపులకు గురి చేస్తున్నారని సినీ నటుడు మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తి కోసమో డబ్బు కోసమే తాను పోరాటం చేయడం లేదన్నారు. తనను తొక్కేయడానికి భార్య పిల్లల అంశాన్ని తీసుకొస్తున్నారని ఆరోపించారు. కుటుంబ వివాద నేపథ్యంలో జైలుపల్లిలో మనోజ్ మీడియాతో మాట్లాడారు. నేను చేసేది ఆత్మగౌరవ పోరాటం. ఇది నా భార్య పిల్లల రక్షణకు సంబంధించిన విషయం. నన్ను అనగదొక్కేందుకు నా భార్యను బెదిరింపులకు గురి చేయడం, నా 7 నెలల పాపను దీనిలోకి లాగడం, నా పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదు అని మనోజ్ అన్నారు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను, బౌన్సర్లు అందరూ అక్కడ కొండ దాంకున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులందరినీ భయపించి
ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? మిమ్మల్ని ఎందుకు బయటకు డిపార్ట్మెంట్ వెళ్తున్నారు? ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది? ప్రపంచంలో నా అందరిని కలుస్తాను సార్, బయలుదేరుతాను. మీ తండ్రి మీ మీద కేసు పెట్టారు కదా మనోజ్ గారు. పవన్ కళ్యాణ్తో సినిమా చేయడం గొప్ప అనుభవం అని సినీ నటి నిధి అగర్వాల్ చెప్పారు. రాజమహేంద్రవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ఆభరణాల షోరూంను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. నిధి అగర్వాల్ను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను టు బీ హియర్. నాకు రాజమండ్రిలో ఆల్వేస్ ఐ గెట్ లాట్ ఆఫ్ లవ్ ఇన్ రాజమండ్రి. సో పర్సనలీ రాజమండ్రి is my favorite place. Also I'm going to have rose milk after this. Yeah, sugar free rose milk. You know sugar free rose milk? Temple, South Indian temple jewelry నాకు చాలా ఇష్టం. నిధి మీన్స్ గోల్డ్ కదా, సో నాకు జ్యువెలరీ చాలా ఇష్టం. కొత్త మూవీస్ నాకు 2025లో 2 రిలీజెస్ ఉంది. హరిహర వీరమల్లు 28 March with Pavan Kalyan sir and Raja Saab April 10th with Prabhas sir. So I'm looking forward to 2025. Exciting year. After 2 years I'm going to be having 2 releases back to back. 12 days gap lo 2 releases. So excited. Promotions, theatre visit, shooting, చాలా సార్లు వచ్చారు. నాకు యాక్చువల్లీ చాలా ఇష్టం. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు మంచు విష్ణు. భారీ సెక్యూరిటీ మధ్య ఇంటికి వెళ్లిన మంచు విష్ణు కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయి. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదు, త్వరలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయంటూ మంచు విష్ణు వెల్లడించారు. అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయం మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. దీని గురించి పెద్ద ఇష్యూ చేసే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అన్యాయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రత్యేక పండుగైన బతుకమ్మను తొలగించి హస్తం పార్టీ గుర్తును పెట్టడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ కవిత బారాసా కార్యకర్తలతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. ఉద్యమకాలంలో పెద్దలు రూపుదిద్దిన తెలంగాణ తల్లిని మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కవిత తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను లేకుండా ఉల్టా ప్రజల్ని బెదిరించడం అన్నది చాలా దారుణమైన విషయం అని మేము తెలియజేస్తూ మరొకసారి సుమిత్రక తన అభిప్రాయాన్ని 1 minute చెప్పవలసింది కోరుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మరవేర్లకు. తెలంగాణ సాంస్కృతిక విప్లవోద్యమ కేతనం కల్వకుంట్ల కవిత గారు ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు. తెలంగాణ తల్లిని సమున్నతంగా చూసుకోవాల్సినటువంటి నేల. ప్రతి గ్రామాన ప్రతిష్ఠించుకున్నాం, పల్లెన ప్రతిష్ఠించుకున్నాం. నువ్వు ఎట్లా ఆ విగ్రహాలని మార్చగలుగుతావు? తెలంగాణ మహిళకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి బతుకమ్మ పండుగను మరి ప్రజల హృదయాల్లో ఆ పండుగను మళ్ళొక్కసారి సీమాంధ్ర పెట్టుబడిదారుల విష ప్రచారంలో బతుకమ్మ పండుగ ప్రాచుర్యం కోల్పోయి బతుకమ్మను ఎత్తడమే నామోషిగా భావిస్తున్నటువంటి ఆడపిల్లలకు బతుకమ్మ మన పండగ అని, మన సంస్కృతి అని బతుకమ్మ నెత్తించి ఆ బతుకమ్మ పండగ కాదు, ఇది ఒక పోరాటంలో భాగమని బరిలో నిలబెట్టినటువంటి కవితమ్మ గారిని మరిపిస్తానని చెప్పేసి వాళ్ళ బతుకమ్మను తీసేస్తే తెలంగాణ మహిళ క్షమించదు. ఎల్ఐసి బీమా సఖి యోజన గత ప్రభుత్వంలో మహిళా మంత్రులు కూడా తామేమీ తక్కువ కాదన్నట్లు ప్రవర్తించారు. పంచుమూర్తి ఆ దాడిని ఖండిస్తున్న పోలీసులకు కేటీఆర్ వార్నింగ్.
తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను ఎందుకు చేర్చలేదు కవిత. నన్ను అనగదొక్కేందుకు నా భార్యకు బెదిరింపులు మంచు మనోజ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.